ఒక హెల్దీ పర్సన్‌కి నార్మల్ షుగర్ లెవెల్స్ ఉన్నా కూడా డూ యూ ఫీల్ దే ఆర్ అట్ రిస్క్? ఎప్పుడైనా షుగర్ ఒకటేసారి పీక్గా స్టార్ట్ కాదు, స్లోగా పెరుగుతూ ఉంటుంది. సో ఇనిషియల్ ప్రజెంటేషన్స్లో ఎప్పుడైనా కూడా చాలామందికి ఒక హ్యాబిట్ ఏంటంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవడము, లేకపోతే డయాబెటీస్‌కి రీజన్ ఒబేసిటీ అంటారా? ఈ 30s ఏజ్ గ్రూప్లో రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ విజరల్ ఒబేసిటీ. వెయిట్ పెరగడం ఒకవేళ మన మజిల్ మాస్ వల్ల పెరిగితే అంత ప్రాబ్లం లేదు, కానీ ఫ్యాట్, అది కూడా మన అబ్డోమిన్లో డిపాజిట్ అయ్యే ఫ్యాట్ ఆర్ డయాబెటీస్ ఉంది అనగానే షుగర్ తినొద్దు అంటారు. సో అట్లాంటి వాళ్ళకి జనరల్‌గా హనీ లేదంటే జాగరీ ఇది హెల్దీ అంటారా? అందరూ మన తీపి పదార్థం ఏదైనా ఉంటే దాన్ని షుగర్ అని యూస్ చేస్తారు. బట్ తీపితో అసలు షుగర్కి సంబంధం లేదు. డెఫినెట్గా తీపి చాలా పదార్థాలు తీయగా ఉండే వాళ్ళ షుగర్ ఉంటుంది. బట్ సేఫ్లో ఉన్నాం, ఇది తీసుకుంటున్నామని, దిస్ ఆల్ మిత్స్ ఇన్ ద సొసైటీ. చెప్పాలంటే పిల్లలకి ఏదైనా షుగర్ ఇవ్వాలంటే ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి? సో ఇట్స్ నాట్ అబౌట్ అమౌంట్ ఆఫ్ ద షుగరే కాకుండా ఎంత ఫాస్ట్గా ప్రాసెస్ అవుతుంది అన్న దాన్ని బట్టి కూడా ఇంపార్టెంట్. ఈ రిఫైన్డ్ వీట్తో చేసే పదార్థాలు ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ హెల్ప్ ఇన్ అవర్ క్రేవింగ్, మన క్రేవింగ్ తగ్గించడానికి తప్పితే మన హెల్త్కి 1% కూడా యూస్ఫుల్ ఉండదు. డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టడం కష్టం అనుకుంటున్నారా? లెట్స్ క్లియర్ ఇట్ టుడే. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ మానసా రెడ్డి. టుడే వీ హ్యావ్ డాక్టర్ Somnath Gupta, consultant physician and diabetologist. Let's welcome him. Thank you for joining us today. Thank you. How are you? I'm good. How are you? I'm good, thank you. సో జనరల్గా ఒక హెల్దీ పర్సన్కి నార్మల్ షుగర్ లెవెల్స్ ఉన్నా కూడా డూ యూ ఫీల్ దే ఆర్ అట్ రిస్క్ హెల్త్లో? ఫస్ట్ థింగ్, నార్మల్ షుగర్ లెవెల్స్ అంటే చాలామందికి ఆ రోజు పర్టికులర్గా ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ నార్మల్ రాగానే నార్మల్ అనేసుకుంటారు. బట్ ఫాస్టింగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. యాక్చువల్గా ఎప్పుడైనా షుగర్ ఒకటేసారి పీక్గా స్టార్ట్ కాదు. ఇప్పుడు సపోజ్ నార్మల్ షుగర్స్ ఫాస్టింగ్ వచ్చేసి 70 to 100, పోస్ట్ పాండిల్ సమ్వేర్ అరౌండ్, అంటే 2 hours తిన్న తర్వాత షుగర్ లెవెల్ చెక్ చేస్తే 100 to 140 ఇది నార్మల్ అనుకుంటాం. బట్ యూజువల్గా ఒకటేసారి ఎవరికైనా డయాబెటిక్ స్టార్ట్ అయినా కూడా ఎలా ఉంటుందంటే ఒకటేసారి వాళ్ళకు ఫాస్టింగ్ 200, పోస్ట్ పాండిల్ 400 అలా రాదు, స్లోగా పెరుగుతూ ఉంటుంది. సో ఇనిషియల్ ప్రజెంటేషన్స్లో ఎప్పుడైనా కూడా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మలే ఉంటాయి, కానీ పోస్ట్ పాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కొద్దిగా పెరగడం స్టార్ట్ అవుతాయి. సో తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్. సో చాలామందికి ఒక హ్యాబిట్ ఏంటంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవడము, లేకపోతే ఇంట్లో ఎవరైనా చెక్ చేస్తున్నప్పుడు చెక్ చేసుకోవడము, లేకపోతే ఫాస్టింగ్ చెక్ చేసేసుకొని పోస్ట్ పాండియల్ మిస్ చేస్తుంటాం. సో అలాంటి టైంలో మనం బెస్ట్ థింగ్ ఏంటంటే రాదర్ దెన్ చెకింగ్ పోస్ట్ పాండియల్, HbA1c అంటే 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్, గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ అని ఉంటుంది. అది చాలామందికి బార్డర్ లైన్ కనిపించడం ఇనిషియల్గా స్టార్ట్ అవుతుంది. అంటే నార్మల్గా వచ్చేసి 5.7 లోపల ఉంటే నాన్ డయాబెటిక్ అంటాం. చాలామందికి ఇనిషియల్గా కనిపించినప్పుడు నాన్ డయాబెటిక్గా కనిపించి మెల్లమెల్లగా ప్రీ డయాబెటిక్ అనే స్టేజ్ ఉంటుంది. అంటే ప్రీ డయాబెటిక్ అంటే రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నట్టు ఇన్ ఫ్యూచర్లో. సో అదేంటంటే వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, ఫాస్టింగ్ చూస్తే అప్పుడప్పుడు నార్మల్ ఉంటుంది, పోస్ట్ పాండియల్ కొద్దిగా ఎలివేట్ అవుతుంది, కొన్ని రోజుల తర్వాత చూస్తే ఫాస్టింగ్ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ రేంజ్ ఏంటంటే 5.7 to 6.4 HbA1c. ఈ రేంజ్లో ఏంటంటే మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సిమిలర్గా మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ చూసుకున్నప్పుడు నార్మల్ ఉంటుంది, అప్పుడప్పుడు పోస్ట్ పాండియల్ కూడా నార్మల్ ఉంటుంది. బట్ యావరేజ్గా చూసినప్పుడు అప్పుడప్పుడు షుగర్ లెవెల్స్ బార్డర్ దాటినట్టే ఉంటాయి. సో ఇది మనకు యావరేజ్లో ప్రిడిక్ట్ అవుతుంది షుగర్ లెవెల్స్. ఈ స్టేజ్లో మనము చాలా కాన్షియస్గా ఉండి మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే చాలామంది నాన్ డయాబెటిక్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే రివర్సల్ అంటారు చూడండి, ఈ స్టేజ్ రివర్సబుల్ పాసిబుల్. అదే కాకుండా ఎవరికైనా ఇనిషియల్గా చెక్ చేసినప్పుడు షుగర్ లెవెల్స్ మీరు అన్నట్టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ పోస్ట్ పాండియల్ నార్మల్ కనిపిస్తాయి, కానీ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక టెస్ట్ ఉంటుందండి. అంటే HOMA-IR అనే క్యాల్కులేషన్తో మనం చేస్తాం. దీంట్లో ఎలా అంటే మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నా కూడా ఆ టైంలో ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేస్తే నార్మల్ కంటే ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్తో ఒక HOMA-IR ఒక క్యాలిక్యులేటివ్ మెథడ్తో మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేస్తాం. నార్మల్గా అయితే 2 లోపల ఓకే, కానీ 2 to 3 వరకు బార్డర్ లైన్ అంటాం. 3 దాటిందంటే మనం రిస్క్లో ఉన్నట్టు. రిస్క్ అంటే ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీసే కాదు ఇన్ ఫ్యూచర్లో, బట్ ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ అంటే విజరల్ ఫ్యాట్ డిపాజిషన్, దానివల్ల విజరల్ ఆర్గన్స్కి కాంప్లికేషన్ లైక్ హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్. సిమిలర్గా మన బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరగడం, గుడ్ కొలెస్ట్రాల్ అంటారు కదండి, HDL, ఇది పడిపోవడం, వీటి వల్ల లివర్లో బాగా ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం. లివర్ ఫ్యాట్ డిపాజిషన్ కూడా క్రానిక్ లివర్ డిసీజ్ అంటే లివర్ పాడైపోవడానికి చాలా కారణాలు చేకూరుస్తాయి. సో ఎప్పుడైనా మన షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి అనుకుంటే మనము కంప్లీట్గా
పార్షియల్లీ కరెక్ట్, బట్ కంప్లీట్గా రిస్క్ లేదని అయితే చెప్పలేం. సో షుగర్ లెవెల్స్ నార్మల్ ఉంటూ మన ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా నార్మల్ ఉండి మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదు అంటే అప్పుడు వీఆర్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ రిస్క్ ఫ్రమ్ డయాబెటీస్. నాట్ ఓన్లీ డయాబెటీస్, ఇన్సులిన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి కూడా, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి కూడా వీఆర్ సేఫ్. ప్రీ డయాబెటిక్ అన్నారు కదా ఇంతకుముందు, ఒక చాలా వరకు టెస్ట్ చేసుకున్నప్పుడు ప్రీ డయాబెటిక్ గ్రూప్ అని చూపిస్తున్నా కూడా ఏం లేదులే, అసలు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ లేదులే అని కొట్టిపడేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తా ఉంటారు? అండ్ వాళ్ళకి ఇంకా కూడా తెలీదు డయాబెటీస్కి దగ్గరలో ఉన్నామని కూడా వాళ్ళకి తెలియదు. చాలామందికి పేరెంట్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి. అంటే ఒక పేరెంట్కి డయాబెటిక్ ఉండడం, లేకపోతే బోత్ ద పేరెంట్స్ డయాబెటిక్ ఉండడం. యాక్చువల్గా చూస్తే ఒక పేరెంట్ డయాబెటిక్ ఉంటే మనకు 50 to 70% ఆఫ్ స్ప్రింగ్స్లో రిస్క్ ఉంటుంది డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్. సిమిలర్లీ బోత్ ద పేరెంట్స్ అయితే 90% ఛాన్సెస్, అంటే 10లో 9 మందికి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా కాకుండా ఇవాళ రేపు లైఫ్ స్టైల్ చూడండి, వెస్టర్న్ డైట్, సో కార్బోహైడ్రేట్ రిచ్ మీల్స్, అన్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి. లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్. దీనివల్ల అండ్ వాళ్ళ ఆఫీస్లో వర్క్ వల్ల నిద్ర డిస్టర్బెన్సెస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేదు. చాలామందికి అబ్డామినల్ ఒబేసిటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రీ డయాబెటీసే కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడానికి రిస్క్. సో ప్రీ డయాబెటీస్లో బయటికి ఎటువంటి సిమ్టమ్స్ లేవు అంటే అది డిసీజ్ లేనట్టు కాదు, అలానే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ కానట్టు కాదు. సో అందుకే ప్రీ డయాబెటీస్ కానీ డయాబెటీస్ కానీ సింపుల్గా మెటాబాలిక్ డిసీజెస్ అన్నిటినీ వి కాల్ ఇట్ as a సైలెంట్ కిల్లర్. సో ఇవన్నీ మానిటర్ సిస్టమ్ ద్వారానే తెలుస్తుంది, కానీ మనకు ఏదో సిమ్టమ్స్ లేవు కదా, వీఆర్ ఫైన్ కదా అనుకుంటే కరెక్ట్ కాదు. అయితే ఇందాక మీరు అన్నారు ఎర్లీగా డయాగ్నోస్ చేసి కేర్ తీసుకుంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా. రివర్సల్ అన్న ఛాన్స్ అనుకున్నప్పుడు ఏజ్ గ్రూప్ వాళ్ళకి అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా అండి, ఏజ్ గ్రూప్కి సంబంధం లేదు. అది కాజ్ బట్టి డయాబెటీస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు పిల్లల్లో వచ్చే డయాబెటీస్ ఉంది చూడండి, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంటే ఎక్కువ ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అంటే మన బాడీలో ప్యాంక్రియాస్ అనేవేమి ఇన్సులిన్ సెక్రెట్ అవుతుంది. ఈ ఇన్సులిన్ సెక్రీషన్ వాళ్ళల్లో ఉన్న దానికంటే నార్మల్ కంటే తక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళు నార్మల్ డైట్ తీసుకున్నా కూడా ఆ ఫుడ్ని ఎనర్జీగా ప్రాసెస్ కాదు ఇన్సులిన్. సో దానివల్ల వస్తుంది. ఈ డయాబెటీస్ మాత్రం మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ పద్ధతుల వల్ల మార్చలేం. బట్ ఏజ్తో వచ్చే డయాబెటీస్ అంటే ఒక 30, 40, 50 years ద్వారా ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ఫుల్ లైఫ్, సిమిలర్లీ ఫ్యామిలీ హిస్టరీ కానీ, సిమిలర్గా వాళ్ళ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడము, వాళ్ళు ఉన్న వెయిట్ కంటే అంటే వాళ్ళ BMI ఎక్కువ ఉండడము, సిమిలర్గా వాళ్ళ స్లీప్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అవ్వడం, ఇవన్నిటి వల్ల కొన్ని కౌంటర్ హార్మోన్స్, అంటే ఇన్సులిన్కి కౌంటర్ హార్మోన్స్ కార్టిసాల్ ఉంటుంది, అది ఎక్కువ అవుతుంది. సిమిలర్గా ఫ్యాట్ సెల్స్ అనేవి ఇన్సులిన్ రిసెప్టార్స్ మీద కూర్చొని ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాజ్ చేస్తాయి. సో ఇలాంటి కాజెస్లో కొన్ని కాజెస్, అంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ వల్ల మనము ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫ్యూచర్లో. బట్ అట్లీస్ట్ ఈ మనకు కొన్ని మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డైట్ కానీ, స్ట్రెస్ కానీ, స్లీప్ కానీ, యాక్టివిటీ కానీ మనం అది సరిగ్గా పెట్టుకుంటే అట్లీస్ట్ ఫ్యామిలీ హిస్టరీ వల్ల వచ్చే డయాబెటీస్ 30sలో రాకుండా 50s, 60sకి పుష్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ 30s, 40sలో వచ్చే డయాబెటీస్ మెయిన్గా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డయాబెటీస్. సో మన నిద్ర ప్రాపర్గా పెట్టుకొని, స్ట్రెస్ తగ్గించుకొని, అంటే స్ట్రెస్ అంటే అందరికీ ఉంటుంది. సో స్ట్రెస్ బస్టర్స్ మన లైఫ్లో ప్రతి డైలీ, అంటే కొందరికి కొన్ని హ్యాబిట్ స్ట్రెస్ బస్టర్స్ ఉంటాయి, ఆ ఇన్కల్కులేట్ చేసుకుంటే పాజిటివ్ హార్మోన్స్ పెరగడము, సిమిలర్గా మన వెయిట్ కంటే ఎక్కువ అబ్డామినల్ ఒబేసిటీ రాకుండా చూసుకోవడం, వచ్చింది తగ్గించుకోవడము, సిమిలర్గా మన డైటరీ ప్యాటర్న్స్ని సరిగ్గా పెట్టుకుంటే మీరు అన్నట్టు ఇందాక నేను చెప్పినట్టు మన ప్రీ డయాబెటీస్ రాకుండా ఆర్ వస్తే దాన్ని రివర్సల్ అయ్యేటట్టు చూసుకోవచ్చు. అయితే ఇందాక మీరు అన్నారు కదా ఒబేసిటీ అనేసి, డయాబెటీస్కి రీజన్ ఒబేసిటీ అంటారా? వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అండి. అంటే ఈ 30s ఏజ్ గ్రూప్లో రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ విజరల్ ఒబేసిటీ ఆర్ సెంట్రల్ ఒబేసిటీ. అంటే జనరలైజ్డ్గా బాడీ వెయిట్ పెరగడం కాదు, అంటే BMI ఎక్కువ ఉండడం. BMI అనేది మన హైట్ అండ్ వెయిట్తో క్యాలిక్యులేట్ చేస్తాం. సో BMI అనేది వెయిట్ పెరగడం ఒకవేళ మన మజిల్ మాస్ వల్ల పెరిగితే అంత ప్రాబ్లం లేదు, కానీ ఫ్యాట్, అది కూడా మన అబ్డామిన్లో డిపాజిట్ అయ్యే ఫ్యాట్ ఆర్ విజరల్ ఆర్గన్స్ చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ కాజ్. సో ఈ డయాబెటీస్ ఒకవేళ మన ఒబేసిటీ తగ్గించుకుంటే, అంటే మన ఫ్యాట్ తగ్గించుకుంటే, అది ఏ రీజన్ అయినా కానీ, అంటే మన డైట్ మార్చుకోను, ఫిజికల్ యాక్టివిటీ పెంచు, క్యాలరీ డెఫిషిట్లో పెట్టుకోను, ఒకవేళ ఇఫ్ యూ లూజ్ దట్ విజరల్ ఒబేసిటీ దేర్ ఆర్ డెఫినెట్లీ ప్రీ డయాబెటీసే కాదు డయాబెటీస్ కూడా ఈ కారణం వల్ల వస్తే రివర్సల్ అవుతుంది. ఓకే, మీకు తెలుసు కదా గ్లోబల్గా వీఆర్ ఆన్ టాప్ డయాబెటీస్లో కానీ ఒబేసిటీలో కానీ. అవి రియలీ ఓవర్ డయాగ్నోసింగ్ ఎట్ డయాబెటీస్ అన్నప్పుడు? ఓవర్ డయాగ్నోసింగ్ అయితే కాదండి. యు నో దట్ లైక్ ఒక 10-15 years మీ పేరెంట్స్ జనరేషన్, గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉంటుండే, దే హ్యావ్ టు, వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయ్యేది 35-40లో, సమ్ జాబ్ కానీ, వర్క్ కానీ, సిమిలర్గా
ఇంటికి 6కి 7కి వచ్చేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళకు ఒక స్ట్రెస్ బస్టర్, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కూర్చొని మాట్లాడడము, వాళ్ళ డిన్నర్ ఎర్లీగా క్లోజ్ చేయడము. అప్పుడు ఈ వెస్ట్రన్ డైట్ ఎక్కడ ఉండేదండి, అసలు లేకపోయేది. సిమిలర్గా అందరికీ పొద్దున వాకింగ్ కొద్దిగా అలవాటు ఉంటే, లేకపోతే రాత్రికి వచ్చేపు అందరు కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేస్తుండే. సో ఈ జనరేషన్లో వచ్చేసరికి ఎవ్రీథింగ్ హరిబరి. జాయింట్ ఫ్యామిలీ లేకూడదు, న్యూక్లియర్ ఫ్యామిలీ. సిమిలర్గా స్ట్రెస్ యాడ్ అయిపోతుంది. సో వైఫ్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, సిమిలర్గా హస్బెండ్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ ఉంటారు. సో రాత్రి లేట్ నైట్ డిన్నర్స్ అవుతాయి. సో మన వర్క్ వల్లనో లేకపోతే మన ప్యాటర్న్ వల్లనో స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో వీటన్నిటి వల్ల డయాబెటీస్ అనేది వెరీ కామన్ డిసీజ్. నాట్ ఓన్లీ డయాబెటీస్, ఆల్ ద మెటబాలిక్ డిసీజెస్, అంటే ఈ ఫ్యాటీ లివర్ కానీ, ఒబేసిటీ కానీ, డయాబెటీస్ కానీ, ఇవన్నీ చాలా పెరిగిపోయాయి. దానివల్ల నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయే కానీ ఇట్ ఈస్ నాట్ దట్ ఇన్వెస్టిగేషన్స్ పెరిగాయో లేకపోతే లిమిట్స్ తగ్గించారో దానివల్ల అందరూ డయాబెటిక్ అనిపిస్తున్నారో అన్నదైతే కాదు. అంటే ఎర్లీగా క్యాచ్ చేస్తున్నాం కదా, బికాజ్ అవేర్నెస్ అనేది చాలా వరకు ఉంది. ఒకప్పుడు లైక్ 40s 45+ వాళ్ళు డయాగ్నోసిస్ అయ్యేవాళ్ళు డయాబెటీస్ ఉంది అనేసి. కానీ ఇప్పుడు అవేర్నెస్ పెరిగి 30స్లో 20స్లో కూడా మేబీ బికాజ్ ఆఫ్ సైన్స్ ఆర్ ఎల్స్ ఫ్యామిలీలో ఉంది అని ఆల్రెడీ డయాగ్నోస్ చేయించుకోవడం వల్ల ఇస్ ఇట్ లైక్ ఎర్లీగా చెకప్ చేయించుకుంటున్నందుకు టూ థింగ్స్ అండి మీరు అన్నది. ఒకటి ఏంటంటే ఇంతకుముందు 40-45స్లో వచ్చేది డయాబెటీస్. ఇప్పుడు యావరేజ్ అంటే ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ అరౌండ్ 35. సో ఒక 10 years పుష్ అయింది ముందుకి. దట్ క్యాన్ బి ఫ్యామిలీ హిస్టరీ ఉండి వాళ్ళ దాంట్లో ఈ లైఫ్ స్టైల్ యాడ్ అవ్వడం వల్ల. సెకండ్ థింగ్, థ్యాంక్స్ టు దిస్ కార్పొరేట్ వరల్డ్, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా ప్రిలిమినరీ డెఫినెట్గా మ్యాండేటరీ అయ్యాయి. అంటే ఇంతకుముందు ఎలా ఉంటుండే, ఒక 10 years బ్యాక్ తీసుకుంటే నాకు సిమ్టమ్స్ ఉన్నాయా, అప్పుడు డాక్టర్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవడము లేకపోతే డాక్టర్ చెప్పిన టెస్టులు చేయడము జరుగుతుంది. ఇప్పుడు మ్యాండేటరీగా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు చూయించడము, సిమిలర్గా కొద్దిగా కాన్షియస్ పెరగడము, వీటి వల్ల అందరూ యాన్యువల్ చెకప్స్ చేసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల కొందరు ప్రీ డయాబెటీస్లో ఉన్నారని తెలవడము, డయాబెటీస్లో ఉండడం అని తెలవడం జరుగుతుంది. ఇప్పుడు డయాబెటీస్ ఇందాకన్నట్టు సైలెంట్ కిల్లర్, అందరికీ సిమ్టమ్స్ ఉండాలని లేదు. ఒక 10 people డయాబెటీస్తో ప్రజెంట్ అయితే దాంట్లో 30% ఆఫ్ ద పాపులేషన్కే సిమ్టమ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. మిగతా 70%కి ఇలా హెల్త్ చెకప్స్ చేయడం వల్లనో లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉందని టెస్ట్ చేసుకోవడం వల్లనో లేకపోతే ఇంకేదైనా కారణానికి అడ్మిట్ అయినప్పుడు టెస్టులు చేసినప్పుడు ప్రిడిక్ట్ అవ్వడం కనిపించడం జరుగుతుంది. ఓకే, డయాబెటీస్ ఉంది అనగానే షుగర్ తినొద్దు అంటారు. సో అట్లాంటి వాళ్ళకి జనరల్గా హనీ లేదంటే జాగ్రీ ఇది హెల్దీ అంటారా? ఫస్ట్ థింగ్, షుగర్ అనేది మన పాపులేషన్లో మన సొసైటీలో చూస్తే షుగర్ అనగానే ఒక టేబుల్ షుగర్ గుర్తొస్తుందండి. అసలు షుగర్ అంటే ఏంటి, వాట్ వి కాల్, వై వి యూజ్ ఎ వర్డ్ ఆఫ్ షుగర్, వి యూజ్ ఎ వర్డ్ ఫర్ సింపుల్ కార్బోహైడ్రేట్. ఏదైతే మనం తిన్న తర్వాత వెంటనే అరిగి మన బ్లడ్లో గ్లూకోజ్ని పెంచే పదార్థాన్ని షుగర్ అనాలి యాక్చువల్గా. సో బట్ అందరూ మన తీపి పదార్థం ఏదైనా ఉంటే దాన్ని షుగర్ అని యూజ్ చేస్తారు. బట్ తీపితో అసలు షుగర్కి సంబంధం లేదు. డెఫినెట్గా తీపి చాలా పదార్థాల్లో తీయగా ఉండే వాళ్ళలో షుగర్ ఉంటుంది. బట్ ఉండే షుగర్లో గ్లూకోజ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫ్రూట్స్, లెట్ అస్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీయగా ఉంటాయి, బట్ దాంట్లో ఉండేది ఫ్రుక్టోస్. దాంట్లో వచ్చే షుగర్ వాల్యూ అంటే గ్లూకోజ్ వాల్యూ చాలా తక్కువ. కొన్ని ఫ్రూట్స్లోనే గ్లూకోజ్ ఉంటుంది, చాలా ఫ్రూట్స్లో మాత్రం ఫ్రుక్టోజే ఎక్కువ ఉంటుంది. సిమిలర్గా ఇప్పుడు రైస్ తీసుకోండి, ప్యాడీ. సో దాంట్లో మన డైలీ వారి తినే ఫుడ్లో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఆర్ హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ అనేది మనము తీపితో సంబంధం లేకుండా ఆలోచించాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పారు 3 things, అంటే హనీ కానీ, జాగరీ కానీ, షుగర్ కానీ, మన టేబుల్ షుగర్ కానీ. ఈ 3 తీసుకుంటే మనము ఎప్పుడైనా షుగర్ని గ్లైసెమిక్ ఇండెక్స్తో కొలవాలి. అంటే మన టేబుల్ షుగర్ని గ్లైసెమిక్ ఇండెక్స్ 100 ఉంటుందండి. ఇప్పుడు రైస్ తీసుకుంటే సమ్వేర్ అరౌండ్ 64 ఉంటుంది. అలా అంటే ఇంకా విత్ అదర్ సెరల్స్ అంటే మిల్లెట్స్ కానీ 48-50, వీట్లో సమ్వేర్ అరౌండ్ 56-58, జవార్లో 52 ఉంటుంది. కానీ మన జాగరీ కానీ హనీ కానీ దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు షుగర్, 100 ఉంటుంది దాంట్లో కూడా. సో షుగర్ అంటే గ్లూకోజ్ కంటెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాగరీ అండ్ హనీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు షుగర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గ్లైసెమిక్ లోడ్ అంటే షుగర్ లోడ్ జాగరీలో షుగర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అందరూ నేను బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను, నేను షుగర్ని రిప్లేస్ చేస్తున్నాను విత్ జాగరీ. సో దట్ ఈస్ జస్ట్ టు మేక్ అవర్ సెల్స్ కంఫర్ట్ దట్ మనం అరే సేఫ్లో ఉన్నాం ఇది తీసుకుంటున్నామని. దిస్ ఆల్ మిత్స్ ఇన్ ద సొసైటీ చెప్పాలంటే. అండ్ దెర్ ఈస్ నో యాడెడ్ అడ్వాంటేజ్, ఇన్ఫ్యాక్ట్ హార్మ్ ఇన్ టేకింగ్ జాగరీ వెన్ కంపేర్ టు ద టేబుల్ షుగర్. ఓకే. ఇప్పుడు జనరల్గా యాజ్ అ పేరెంట్, యాజ్ అ మదర్గా నేను అడుగుతాను, పిల్లలకి ఏదైనా షుగర్ ఇవ్వాలంటే ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి? ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం తినే ఫుడ్స్లో కార్బోహైడ్రేట్స్ అంటే మీరు షుగర్ అనేది కార్బోహైడ్రేట్గా యూస్ చేయొచ్చు. కార్బోహైడ్రేట్లో 2 types ఉంటాయి.
మీకు తెలిసి ఉంటుంది, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈ ఫైబర్ ఆర్ స్టార్చ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. అంటే హోల్ వెజిటేబుల్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రూట్స్లో ఉన్న ఫైబర్, దీస్ ఆల్ కమ్స్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో మనం ఎప్పుడైనా ఇస్తే కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ ఆర్ షుగర్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ పరంగా ఇవ్వడం బెటర్. ఓకే. సో వాట్ వీ డూ ఇస్, ఇప్పుడు మనకు పళ్ళు బాగానే ఉంటాయి, వీ కెన్ చీవ్, వీ కెన్ ఈజీలీ డైజెస్ట్ ద ఫుడ్ ప్రాపర్లీ, అండ్ డైజెస్ట్ చేసి స్లోగా అబ్జర్వ్ అవుతేనే దట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో చాలామంది ఏం చేస్తారు, పిల్లలు ఉంటే ఒక 2 years 5 years 10 years వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్దిగా వాళ్ళ పళ్ళు స్ట్రాంగ్ అయినా కూడా జ్యూసెస్ని, అంటే లైక్ ఈ ఫ్రూట్స్ని మనం ప్రాసెస్ చేసి గ్రైండ్ చేసి దాని ద్వారా జ్యూసెస్ వచ్చినాయే ఇస్తాం. సో బట్ బెస్ట్ ఈజ్ పల్ప్ ఆల్వేస్. డయాబెటిక్తో సంబంధం లేకుండా ఎవరికైనా పల్ప్ ఇస్తే మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, దాంట్లో అబ్జర్వ్ అయ్యే షుగర్ స్లోగా అబ్జర్వ్ అవుతాయి. సో మన షుగర్ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ అమౌంట్ ఆఫ్ ద షుగరే కాకుండా ఎంత ఫాస్ట్గా ప్రాసెస్ అవుతుంది అన్న దాన్ని బట్టి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ దొరుకుతాయి బయట మార్కెట్లో, లైక్ బేకరీ ఐటమ్స్, ఈ రిఫైన్డ్ వీట్తో చేసే పదార్థాలు, ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ టు హెల్ప్ ఇన్ అవర్ క్రేవింగ్, మన క్రేవింగ్ తగ్గించడానికి తప్పితే మన హెల్త్కి 1% కూడా యూస్ఫుల్ ఉండదు. సో జస్ట్ మేక్ అవర్ మన టమ్మీ, మన బ్రెయిన్ని కంఫర్ట్ చేయడానికి తప్పితే హెల్త్ పరంగా ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. సో డయాబెటీస్ వస్తుందనో లేకపోతే డయాబెటీస్ ఇన్ ఫ్యూచర్ ఉందనో ప్రాసెస్, అంటే మనము దాన్ని అవాయిడ్ చేయడం కంటే మనం బెటర్గా ఆల్మోస్ట్ ఒక 1 weekలో 6 days మెయింటైన్ చేసి ఒక డే చీట్ మీల్గా పెట్టుకుంటే బెటర్. ఓకే. యాక్చువల్లీ ఒక 1 year బ్యాక్, ఇంకా ఇప్పుడు కూడా కొందరు చేస్తున్నారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నప్పుడు అగైన్ డయాబెటీస్ పేషెంట్స్కి అది బ్యాక్ ఫైర్ అవుతుందా, హెల్ప్ అవుతుంది అంటారా? ఫస్ట్ థింగ్, డయాబెటీస్ పేషెంట్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ మెడికేషన్స్ మీద ఉంటారు. ఐదర్ ఇట్ మే బి టాబ్లెట్స్ ఆర్ ఇన్సులిన్స్. సో అసలు ఈ టాబ్లెట్స్ ఇన్సులిన్ మెకానిజం ఏంటి, యాక్చువల్గా షుగర్స్ని తగ్గించడం. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ ఉన్నాయి. కొందరు 14-10 చేస్తారు, కొందరు 16-8 చేస్తారు, కొందరు 24 చేస్తారు, కొందరు 1 meal a day OMAD చేస్తారు. బట్ ఇప్పుడు సపోజ్ మనం మెడిసిన్స్ తీసుకోవాలి కరెక్ట్ టైంకి, లైక్ బ్రేక్ఫాస్ట్ ముందో, బ్రేక్ఫాస్ట్ తర్వాతనో, లంచ్ ముందో, లంచ్ తర్వాతనో, డిన్నర్ ముందో, డిన్నర్ తర్వాత. సో వెన్ యూఆర్ స్కిప్పింగ్ ఎ మీల్, వెన్ యూఆర్ టేకింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, సో let us assume you are doing a 16-8 fasting. So ఆ 16 hours you are doing a fasting, you are taking a tablet. సో మీరు ఆ 16 hours ఫాస్ట్ చేస్తే హౌ డస్ యువర్ బాడీ రియాక్ట్? షుగర్స్ డ్రాప్ అవుతాయి. సో షుగర్స్ కొన్ని రోజులు ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఉండదు, కానీ పేషెంట్ ల్యాండ్స్ ఇంటూ హైపోగ్లైసీమియా, మీన్ షుగర్ లెవెల్స్ ఫాల్స్ less than 70, అది వాళ్ళకు గుండెపోటు వచ్చినంత భయం అవుతుంది. సో కొందరు అన్కాన్షియస్ కూడా వెళ్తారు హాస్పిటల్లో. చాలా డయాబెటిక్ పేషెంట్స్ లైఫ్ టైంలో ఒకసారి హైపోగ్లైసీమియా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది అది ఎంత భయము. టూ మచ్ ఆఫ్ స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, స్వెట్టింగ్, పాల్పిటేషన్స్, అన్కాన్షియస్ ఆర్ కోమాకు కూడా వెళ్తారు. మేమంటే డాక్టర్స్ మాకు తెలుస్తుంది, కానీ అటెండర్స్కి పేషెంట్స్కి ఎలా ఉంటుంది, పేషెంట్స్ అసలు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత కాన్షియస్ అయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది నేను హాస్పిటల్లో ఉన్నాను. అంత దారుణ పరిస్థితి. కొందరు 2-3 days కూడా లేవరు, అంటే న్యూరోగ్లైకోపీనియాకి వెళ్ళి బ్రెయిన్ రెస్టింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు లేవాలంటే 2-3 days పడుతుంది. కొందరు అదే స్టేజ్లో డెత్ బెడ్ కూడా ఎక్కుతారు. సో ఇంత కాంప్లికేషన్ ఉంటుంది. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బెటర్ టు అవాయిడ్ ఫర్ ఆల్ ద డయాబెటిక్ పేషెంట్స్. ఇప్పుడు అందుకే రంజాన్ సీజన్ వచ్చినప్పుడు కూడా నేను ముస్లిమ్స్ కూడా చాలా మంది కాన్షియస్ అయ్యి ఇంతకుముందు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆపేశారు ఫాస్టింగ్. మన వాళ్ళు కూడా చాలా మంది ఒక పొద్దని పెడుతూ ఉంటారు. సో ఇవి కూడా ఆపేశారు. అండ్ ఇదొకటే కాకుండా ఇంకో రిస్క్ ఏంటంటే, వెన్ యూ ఆర్ ఆన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, లెట్ us hope ఐఎమ్ ఏ డయాబెటిక్ పేషెంట్, ఐఎమ్ ఆన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16 hours 8 hours చేస్తున్నాను. సో 16 hours 8 hours స్పాన్లో ఐఎమ్ టేకింగ్ 2 meals, బట్ బెస్ట్ ఆఫ్ ద 16 hours ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ అదర్ దెన్ వాటర్. సో ఈ టైంలో ఏంటంటే మన ఫుడ్ ప్రాసెస్ చేసే ఫుడ్ పద్ధతి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మన సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో 3 sources ఆఫ్ ఎనర్జీ ఉంటాయి. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, ఇవన్నీ ఎనర్జీ సోర్సెస్. కానీ మన బలం చేకూర్చడానికి మన ఆర్గన్ పనిచేయడానికి మనకి ఎనర్జీ అవసరం. ఇది ఫస్ట్ సోర్సెస్ కార్బోహైడ్రేట్. ఎప్పుడైనా కార్బోహైడ్రేటే ఎనర్జీకి యూటిలైజ్ అయితే మంచిది. ఫ్యాట్ కానీ ప్రోటీన్ కానీ ఎనర్జీకి యూజ్ అవుతే మన బాడీ వీఆర్ వేస్టింగ్ అవర్ మజిల్స్ ఆర్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఇమ్యూనిటీ అని అర్థం. సో ఎప్పుడైనా 12 hours కంటే ఎక్కువ ఫాస్టింగ్ చేస్తే మనకు ఈ ప్రోటీన్స్ ఆర్ ఫ్యాట్ బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోటీన్ ఆర్ ఫ్యాట్ బర్న్ అవుతే మెయిన్గా డయాబెటిక్ పేషెంట్స్లో కీటోన్ బాడీస్ జనరేట్ అవుతాయి, విచ్ ఆర్ ఆల్ఫా ఎస్టోన్ అని ఉంటుంది, ఎస్టోఎస్టిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సిబిట్రిక్ యాసిడ్, విచ్ ఆర్ టాక్సిక్ ఆర్ గివ్స్ ఏ హై లోడ్ టు విజరల్ ఆర్గన్స్ లైక్ లివర్ అండ్ కిడ్నీ. సో దీనివల్ల కొందరు కోమాకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. డయాబెటిక్ కీటోసిడోసిస్ అనే డయాబెటిక్ కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దిస్ ఈస్ అగైన్
again dangerous or one of the acute risk factor or acute complication to be required admission, similarly morbidity, mortality during hospital stay. ఓకే. సో అందుకే ఐ ఆల్వేస్ సజెస్ట్ డయాబెటిక్ పేషెంట్స్కి, అంటే వేరే వాళ్ళ విషయం వేరే, డయాబెటీస్ పేషెంట్స్కి మెయిన్గా స్మాల్ క్వాంటిటీ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. ఈ మధ్య చూస్తూ ఉంటే డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అని వస్తున్నాయి. సో అది ఎంతవరకు సేఫ్ డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవడం కానీ ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ అవుతుందంటారు? సో డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఐ కెన్ సే సింపుల్ వర్డ్, ఇట్స్ ఎ కమర్షియలైజ్డ్ ప్రొడక్ట్, సింపుల్ వర్డ్. సో డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అన్నీ కూడా మార్కెట్లో వచ్చేవి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని దొరుకుతున్నాయి. ఇప్పుడు రైస్ ఉంది, రైస్ వి నో దట్ ఇట్ ఈస్ ఎ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ప్రొడక్ట్. సో రైస్ని సేల్ చేయాలి వాడు. సో హౌ డస్ ఈ డూ? సో సింపుల్ లేబుల్ దట్ ఇట్ ఈస్ ఎ లాంగ్ గ్రెయిన్ రైస్ ఆర్ సమ్ కర్నూల్ రైస్, ఇంకేదో పేరు పెట్టేసి ఇట్ ఈస్ ఎ లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ అని పెట్టేస్తాడు. బట్ జస్ట్ ఇట్స్ ఎ మార్కెటెడ్ ప్రొడక్ట్, కానీ ఇట్ విల్ నాట్ హెల్ప్ ఇన్ ఎనీథింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ మేక్ అవర్ సెల్స్ ఇన్ ఎ బ్లైండ్ అజంప్షన్ దట్ లో కార్బోహైడ్రేట్ ఆర్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అని మనం తినడం స్టార్ట్ చేస్తాం. దానివల్ల లాసే కానీ లాభం ఉంటుంది. సిమిలర్గా ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండి. ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ప్రాసెస్ చేయడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేయాల్సి వస్తుంది, అడిటివ్స్ యాడ్ చేయాల్సి వస్తుంది, సిమిలర్గా కొన్ని ఆర్టిఫిషియల్ షుగర్స్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి డైట్ కోక్ అని వస్తుంది, ఇట్ ఈస్ టేస్టీ, అంటే మనం తాగుతుంటే యూ ఫీల్ కంఫర్టబుల్, హ్యాపీగా అనిపిస్తుంది. బట్ అలా బాగుందని చెప్పి దీనిలో క్యాలరీస్ తక్కువ ఉన్నాయని చెప్పి అలా ఆర్టిఫిషియల్ షుగర్స్ రోజు యూస్ చేస్తే ఇట్ ఈస్ క్యాన్ బి కార్సినోజెనిక్ ఆల్సో, అంటే క్యాన్సర్ కన్వర్టింగ్ ఆల్సో. ఇప్పుడు ఆస్పర్టజిమ్, జైలిస్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటాయి విచ్ ఆర్ ఇన్ లాంగ్ రన్ ఇఫ్ యూ టేక్ ఇట్ డైలీ ఇట్ క్యాన్ బి టాక్సిక్ టు యువర్ బాడీ. ఓకే. జనరల్గా డయాబెటీస్ ఉంది అని అంటే ఇంకా లాస్ట్ స్టేజ్లోనే ఇన్సులిన్ ఇస్తారు అని అనుకుంటుంటారు. సో అది నిజమేనా? ఇన్సులిన్ ఇస్ ద లాస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ డయాబెటీస్? సో డయాబెటిక్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే లైఫ్ స్టైల్ వదిలేసి మెడికేషన్స్కి వెళ్తే ఓన్లీ 2 సెట్ ఆఫ్ మెడికేషన్స్, ఓకే, టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్. సో ఇంజెక్షన్స్ అనేది ఇన్సులిన్ ఫామ్లో ఉంటుంది. కొన్ని జిఎల్పిసి వాళ్ళ రేపు కొన్ని డ్రగ్స్ వచ్చాయి విచ్ ఆల్సో ఇంజెక్టబుల్స్ విచ్ ఆర్ లైక్ వెయిట్ లాస్, అదంతా తర్వాత మాట్లాడచ్చు. సో ఈ 2 టైప్స్లో అంటే ఓరల్ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఆర్ ఇన్సులిన్, ఈ రెండిట్లో నేచురల్ ఫామ్ ఏది మీకు తెలిసి నేచురల్గా కంట్రోల్ చేసేది? ఇప్పుడు సపోజ్ యువర్ నాన్ డయాబెటిక్ రైట్, సో మీకు షుగర్ కంట్రోల్ చేసేది ఏది? మీ బాడీలో ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్. సో ఇన్సులిన్ ఈజ్ అ నేచురల్ ఫార్మ్ టు రెడ్యూస్ ద షుగర్ లెవెల్స్ ఫర్ ఎనీవన్. అదే ఇన్సులిన్ మనం బయట నుంచి తీసుకుంటున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఏ ఇన్సులిన్ అయినా ఓరల్ ఫామ్లో అబ్జర్వ్ కాదు. చాలామంది ఇన్సులిన్ లీవ్స్ అని ఇస్తుంటారు. అది తీసుకుంటే ఇన్సులిన్ లీవ్తో షుగర్ కంట్రోల్ అవ్వచ్చు, బట్ ఓరల్గా అబ్జర్వ్ కాదు. సో దానివల్ల కంట్రోల్ కాదు. అలానే ఇన్సులిన్ ఇంకెవరైనా టాబ్లెట్ ఫామ్లో తీసుకొచ్చినా కూడా మార్కెట్లో అది ఎప్పటికీ అబ్జర్వ్ కాదు. సో ఆ రూట్ వెళ్ళదు కాబట్టి మనం ఇన్సులిన్ ఇంజెక్టబుల్స్ ద్వారానే ఇవ్వాలి. ఇంజెక్టబుల్స్లో సబ్క్యూటేనియస్ ఐవి పరంగా ఇస్తాం. సబ్క్యూటేనియస్ అందరూ ఈజీగా అడ్మినిస్ట్రేట్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు వచ్చే నీడిల్స్ చాలా సన్నగా ఉన్నాయి. బట్ ఇండియన్ సినారియోలో చాలా మందికి ఒక భయం, ఇంజెక్షన్స్ అనగానే మనం లాస్ట్ స్టేజ్లో ఇస్తాము అండ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, టాబ్లెట్స్ ఇవ్వట్లే కాబట్టి ఐఎమ్ ఇన్ ఏ రిస్కీ స్టేజ్ ఆర్ ఫైనల్ స్టేజ్. టాబ్లెట్స్ వాళ్ళు నా ఫ్రెండ్ టాబ్లెట్ తీసుకున్నాడు, నా పేరెంట్స్ టాబ్లెట్ తీసుకున్నారు, నాకు ఇన్సులిన్ ఇచ్చారు, సో నేను హై స్టేజ్లో ఉన్నాను ఆర్ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాను అని వాళ్ళ మైండ్లో పడిపోద్ది. అండ్ దట్ మనం ఎలా అంటే ప్రతిదీ మనలో ఉంచుకోము, షేర్ చేసుకుంటాం, పక్కన వాళ్ళకి చెప్తాము. మిట్స్ ఎప్పుడైనా ఫాస్ట్గా సర్క్యులేట్ అవుతాయి ఫ్యాక్ట్స్ కంటే. సో దాట్ ఈస్ యాక్చువల్. బట్ యాక్చువల్లీ ఇన్సులిన్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను ఇన్సులిన్ తీసుకోవాలా టాబ్లెట్స్ తీసుకోవాలా, నాకు ఏదైనా కంఫర్టబుల్ అంటే నేను ఇన్సులినే ఆప్ చేస్తాను. బికాస్ టాబ్లెట్స్ అంటే ఇట్స్ ఆర్టిఫిషియల్ వే టు కంట్రోల్ ద షుగర్ లెవెల్స్. లైక్ ప్యాంక్రియాస్ మీద యాక్ట్ చేసి డిఫరెంట్ మెకానిజంగా షుగర్స్ కంట్రోల్ చేస్తుంది. కొన్ని ఏంటంటే టాబ్లెట్స్ మన తిన్న ఫుడ్లోంచి షుగర్ అబ్జర్వ్ కాకుండా చేస్తుంది. కొన్ని టాబ్లెట్స్ యూరిన్ ద్వారా షుగర్ని బయటికి తీసేస్తుంది. ఇలా డిఫరెంట్ మెకానిజం. బట్ దీస్ ఆర్ ఆల్ నాట్ అందరికీ జరిగే మెకానిజం కాదు. ఇన్సులిన్ ఈజ్ అ నేచురల్ వే టు కంట్రోల్ ద షుగర్ లెవెల్స్. సో వెన్ యూ ఆస్క్ మీ విచ్ వన్ ఈస్ ద బెస్ట్, ఐ ఆల్వేస్ సజెస్ట్ ద ఇన్సులిన్. అండ్ ఇన్సులిన్ సజెస్ట్ చేసామంటే దట్ డజంట్ మీన్ దట్ మనం ఎండ్ స్టేజ్లో ఉన్నామో లేకపోతే హై రిస్క్ డయాబెటీస్ ఉందో అన్నది కాదు. వాళ్ళకు ట్యాబ్లెట్స్ సెట్ కావను అంటే ఇప్పుడు సపోజ్ ప్రెగ్నెన్సీ ఉంది, ట్యాబ్లెట్స్లో బేబీకి కూడా వెళ్తుంది, సో బేబీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి మనం ఇన్సులినే సజెస్ట్ చేస్తాం ప్రెగ్నెన్సీలో. సిమిలర్గా ఫీడింగ్ మదర్కి కూడా. కొందరికి ఇందాక అన్నట్టు పిల్లల్లో డయాబెటీస్ వస్తే అది ఇన్సులిన్ తగ్గిపోయి వస్తుంది. సో ఏ ట్యాబ్లెట్ కూడా ఇన్సులిన్ని పెంచదు. సో వాళ్ళకి ఇన్సులిన్ ఇస్ ఓన్లీ ద డ్రగ్ ఆఫ్ చాయిస్. సో వాళ్ళకి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ డయాబెటీస్ ఎటువంటి ప్రవర్తిస్తుంది అండ్ వాళ్ళకు ఆర్గన్ ప్రాబ్లమ్ రిలేటెడ్, కొందరికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కిడ్నీ ట్యాబ్లెట్స్ ఎప్పుడైనా కిడ్నీ బ్రేక్ చేసే టాబ్లెట్స్ ఇస్తే టాబ్లెట్ కిడ్నీ పని చేయకపోతే టాబ్లెట్స్ ఎక్కువ పని చేయడం వాళ్ళకి షుగర్ పడిపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాలి. సో వాళ్ళ స్టేజ్ బట్టే ఇన్సులిన్ ఇస్తాం, కానీ వీళ్ళు మీకు హై స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇన్సులిన్ ఇవ్వాలి అన్నది పెద్ద మిత్ ఇన్ ద సొసైటీ. ఓకే. సో డయాబెటీస్ ఉన్న పేషెంట్లలో జనరల్గా ఎర్లీ వార్నింగ్ సైన్స్ అనేటివి కొన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ
మన ఇండియన్స్ కొంచెం దే బ్రష్ ఇట్ ఆఫ్ యాక్చువల్లీ. వాట్ ఆర్ దోస్ ఎర్లీ వార్నింగ్ సైన్స్? ఫస్ట్ థింగ్, డయాబెటీస్ అంటే వార్నింగ్ సైన్స్ గురించి వెళ్తే, డయాబెటీస్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్ ఆర్ ఎ స్లో పాయిజన్. సో డయాబెటీస్ రావడం ప్రాబ్లం కాదు, కానీ డయాబెటీస్ని కంట్రోల్ ఉంచుకోకపోవడం వల్ల వచ్చేవే సిమ్టమ్స్ ఆర్ కాంప్లికేషన్స్. సో డెఫినెట్గా సిమ్టమ్స్ ఉండాలా అంటే నో. ఓకే. సో అందరిలో సిమ్టమ్స్ ఉండవు. ఉండే వాళ్ళల్లో క్లాసికల్ సిమ్టమ్స్ కొన్ని ఈ మధ్య కనిపించే సిమ్టమ్స్ బట్టి ఇది వార్నింగ్ సైన్ ఆఫ్ డయాబెటీస్గా చెప్పచ్చు. ఇప్పుడు అబ్డామినల్ ఒబేసిటీ ఉంది కదా, అంటే పొట్ట బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకు అబ్జర్వ్ చేస్తే 50% ఆఫ్ ద పాపులేషన్కి ప్రీ డయాబెటీస్ కానీ డయాబెటీస్ కానీ ఉంటుంది. సెకండ్ థింగ్, కొద్దిగా పని చేసిన, ఇంతకుముందు నేను 8 hours వర్క్ చేసేవాడిని కంఫర్టబుల్గా, ఇప్పుడు 4-5 hours చేయగానే ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్ ఆర్ ఈజీ ఫెటిక్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వార్నింగ్ సైన్. ఓకే. బరువు తగ్గడం, చాలామంది బరువు తగ్గగానే హ్యాపీ ఫీల్ అయిపోతారు, నేను తగ్గిపోతున్నాను కదా, సో నాకు కంఫర్ట్ కదా, సో నేనేం చేయకుండా తగ్గిపోతున్నాను, సో ఐఎమ్ ఇన్ ఎ గుడ్ స్టేజ్, అలాంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు. బట్ దాట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వార్నింగ్ సైన్ ఫర్ డయాబెటీస్. ఇంకోటి ఏంటంటే అందరూ చెప్పుకునేది దప్పిక ఎక్కువడము, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఆర్ రాత్రిపూట ఎన్నిసార్లు యూరినేషన్కి వెళ్ళడం, నాక్టూరియా. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ సిమ్టమ్, క్లాసికల్ సిమ్టమ్. ఇదే కాకుండా కాళ్ళల్లో ఇచ్చింగ్ కనిపిస్తుంటుంది కొందరికి, షిన్, యాంటీరియర్ షిన్ అంటే లెగ్ దగ్గర. సో సాయంత్రం పూట కాగానే చలి వాతావరణం వల్లనో లేకపోతే ఇంకేదో కారణం వల్లనో ఇచ్చింగ్ చేసుకుంటాం అనుకుంటాం, బట్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వార్నింగ్ సైన్ ఫర్ డయాబెటీస్. కొందరికి అరిచేతులు అరికాళ్ళల్లో చూడగానే తిమ్మిర్లు, మంటలు, నేనేదో చాలాసేపు చేయలేపలేదు, కాళ్ళు లేపలేదు, దానివల్ల తిమ్మిర్లు అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వార్నింగ్ సైన్ ఫర్ డయాబెటీస్. కొందరికి ఈ మధ్య కాలంలో షోల్డర్ పట్టేస్తుంటుంది, అంటే ఇలా లిఫ్ట్ చేయడానికి కష్టం, వాళ్ళేమో నేనేదో బరువు లేపాను లేకపోతే దాని మీద పడుకున్నాను కాబట్టి స్టిఫ్నెస్ వచ్చింది అనుకుంటారు, అది కూడా వన్ ఆఫ్ ద వార్నింగ్ సైన్ ఫర్ డయాబెటీస్. ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే జెనటల్ ఏరియాలో ఇచ్చింగ్ కాజ్ చేయడం. కొందరికి మేల్స్లో పెనిస్ ఏరియా మీద ఒక చిన్న పుండ్లు లాగా కాజ్ చేయడం, కట్స్ లాగా, క్రాక్స్ లాగా రావడం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద, చాలా మంది ఈ ప్రజెంటేషన్తో ఫిజిషియన్ దగ్గర లేకపోతే యూరాలజిస్ట్ దగ్గర, ఆండ్రాలజిస్ట్ దగ్గర కలవడం జరుగుతుంది, కానీ వాళ్ళకి దీన్ని ట్రీట్ చేయకముందు మేము చెప్పేది ఫస్ట్ థింగ్, వెళ్ళి మీ డయాబెటీస్ చెక్ చేసుకొని రండి అని. దాంట్లో 10 out of 9 విల్ బి డయాబెటిక్. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ సిమ్టమ్స్. చాలా మందికి తెలియదు, దీంట్లో కొన్ని మాత్రమే తెలుసు డయాబెటీస్ అనుకుంటారు, మిగతా అన్ని సిస్టమ్ స్పెసిఫిక్ డిసీజెస్ లేకపోతే జస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అనుకొని నెగ్లెక్ట్ చేసేస్తారు. సో డయాబెటీస్ అన్నప్పుడు కొందరు దే టేక్ ఇట్ ఈజీ, బట్ అగైన్ ఇంకో సైడ్లో చూస్తే దే టేక్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. మెంటల్ హెల్త్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది? సో ఫస్ట్ థింగ్, ఇట్స్ వైస్ వర్సా. సో డయాబెటీస్ వల్ల మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, సిమిలర్గా మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల డయాబెటీస్ కూడా వస్తుంది. ఓకే. సో చాలామంది నేను షుగర్ తింటాను కాబట్టి డయాబెటీస్ వచ్చింది అనుకుంటారు, బట్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు షుగర్ తగ్గించాలే కానీ షుగర్ తినడం వల్ల డయాబెటీస్ రాదు ఎప్పుడు. ఓకే. ఆర్ కార్బోహైడ్రేట్స్ అంటే ఒక కాంపనెంట్ యాడప్ అవుతుంది, బట్ దట్ ఈస్ నాట్ ద సోల్ ఫ్యాక్టర్ ఫర్ కాజింగ్ డయాబెటీస్. బట్ మెంటల్ స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ ఇట్ క్యాన్ యాడ్ ఎ సోల్ ఫ్యాక్టర్ ఫర్ కాజింగ్ డయాబెటీస్. సో ఇందాక అన్నట్టు నేను ఇన్సులిన్ కంట్రోల్స్ ద షుగర్ లెవెల్స్. సో ఇన్సులిన్కి ఒక కౌంటర్ హార్మోన్ ఉంది విచ్ ఇస్ యాక్ట్స్ ఆపోజిట్ టు ఇన్సులిన్, దట్ ఈస్ అ స్ట్రెస్ హార్మోన్, కార్టిసాల్. సో ఇన్సులిన్ ఎలా మన షుగర్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీగా ఎలా మారుస్తుందో, మన బాడీలో నిలువుంచిన షుగర్ ఉంటుంది, గ్లైకోజన్ అంటారు. ఈ గ్లైకోజన్ని గ్లూకోజ్గా అవసరం ఉన్న టైంలో కన్వర్ట్ చేసే ప్రొడక్టే కార్టిసాల్. ఇప్పుడు మీరు 12 hours ఫాస్టింగ్ చేశారు, ఫాస్టింగ్ చేసిన తర్వాత మీకు వీక్నెస్ కాజ్ చేయాలి, బట్ తర్వాత కూడా ఒక్కొక్కసేపు కాజ్ చేసి మళ్ళీ యూ బికమ్ నార్మల్. ఎందుకు? మీ బాడీలో లివర్ ఈ కార్టిసాల్ అనే హార్మోన్ లివర్ ద్వారా స్టోర్డ్ ప్రొడక్ట్ ఆఫ్ గ్లైకోజన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ కార్టిసాల్ అలానే ఇంక్రీజ్ కాకుండా వేరే అదర్ కారణాల వల్ల కూడా ఇంక్రీజ్. మెయిన్గా స్ట్రెస్ అండి. ఇఫ్ యూ ఫీల్ స్ట్రెస్, ఇఫ్ యూ ఫీల్ ప్యానిక్, ఇఫ్ యూ ఫీల్ యాంగ్షియస్, ఇఫ్ యువర్ లైఫ్ స్టైల్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ మెంటల్లీ, ఫిజికల్లీ, యువర్ కార్టిసాల్ హార్మోన్ మే రైజ్ విచ్ షుడ్ బి మోర్ దాన్ యువర్ డైలీ సినారియో. డేలో ఎంత రైజ్ అవ్వాలో దానికంటే ఎక్కువ రైజ్ అవుతుంది. ఒక రోజు అయితే ఓకే, రోజు రైజ్ అవుతుంటే మీ బాడీలో ఇన్సులిన్ కంటే కార్టిసాల్ ఎక్కువ పనిచేసి ఉన్న దానికంటే ఎక్కువ షుగర్ ఎక్కువ అవుతుంది. అయితే మనం ఇది చాలా డాక్టర్స్ దగ్గర వింటాం అండ్ రొటీన్గా కూడా స్ట్రెస్ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఎప్పుడో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి వచ్చేది కూడా లేని బాడీలో డిసీజెస్ రావడం, అదంతా మెయిన్ ఫ్యాక్టర్ ఇస్ ద స్ట్రెస్ అంటారు. అది ఎంతవరకు నిజం? యా, డెఫినెట్లీ. స్ట్రెస్ ఇప్పుడు ప్రతిదాన్ని ట్రిగర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్ట్రెస్తో ఎన్ని వస్తాయంటే మన బాడీలో ఉన్న ఆర్గన్స్తో సంబంధమైన సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. స్ట్రెస్తో హెడేక్ వస్తుంది, రైట్? మైగ్రేన్స్ ఉన్న వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుంది, వేరే వాళ్ళకు అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అవుతుంది. స్ట్రెస్తో ఓవర్ ఈటింగ్ అవుతుంది, అండర్ ఈటింగ్ అవుతుంది, దానివల్ల ఒబేసిటీ ఆర్ వెయిట్ లాస్ కూడా చూస్తాం. స్ట్రెస్ వల్ల స్లీప్ డిప్రివేషన్ అవుతుంది,
స్ట్రెస్ వల్ల యాసిడ్ సెక్రీషన్స్ ఎక్కువ అవుతాయి. దానివల్ల సరిగ్గా తినలేము. చాలామందికి బెల్చింగ్, బర్పింగ్, చెస్ట్లో అన్కంఫర్టబుల్, హార్ట్ బర్న్ లాంటి ఫీలింగ్, సిమిలర్గా అబ్డామినల్ బ్లోటింగ్ అండ్ స్టూల్స్లో కూడా డిఫికల్టీ ఇన్ ఎవాక్యుయేటింగ్ స్టూల్స్ ఆర్ ఇమ్మీడియట్గా స్టూల్స్ పాస్ చేయడం. సిమిలర్గా స్ట్రెస్ వల్ల కొందరికి బాడీ అంతా ఏదో షాక్ కొట్టినట్టు అనిపించడం, పానిక్ అటాక్స్లో. సిమిలర్గా కొందరికి అన్కంఫర్టబుల్ బ్రీతింగ్. స్ట్రెస్తో ఇందాక చెప్పినట్టు కొన్ని క్రానిక్ డిసీజెస్ లైక్ స్లీప్ డిప్రివేషన్ ఆర్ ఇన్సోమ్నియా, గ్యాస్ట్రైటిస్, హై బ్లడ్ ప్రెషర్స్ అండ్ హై షుగర్స్. సో డయాబెటీస్, స్ట్రెస్ ఏది మేజర్ డిసీజ్ అంటే నేను స్ట్రెస్సే మేజర్ డిసీజ్ అంటాను. డయాబెటీస్ మెల్లమెల్లగా ప్రాబ్లం కాజ్ చేయొచ్చు. స్ట్రెస్ డే టు డే సినారియోని ప్రాబ్లం చేస్తుంది, మన లైఫ్ స్టైల్ని ప్రాబ్లం చేస్తుంది. సిమిలర్గా మనం ఏం చేయాలనుకుంటామో అది చేయలేము, మన పర్సనల్ లైఫ్ పాడవుతుంది, మనతో పాటు ఉండే డిపెండెన్స్ ఫ్యామిలీ కూడా పాడవుతారు. సో సిమిలర్గా మనకు క్రానిక్ డిసీజెస్ డయాబెటీసే కాకుండా హైపర్ టెన్షన్ డయాబెటీస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఓవర్ ఈటింగ్ చేస్తే అబ్డామినల్ ఒబెసిటీ, ఇవన్నీ కలిసినప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ హై, దీనివల్ల ఫ్యాటీ లివర్, దీనివల్ల వైటల్ ఆర్గన్స్ లైక్ హార్ట్ అండ్ బ్రెయిన్ మీద ఇంపాక్ట్. సో స్ట్రెస్ ఇవాళ మనకు ప్రాబ్లమ్స్ బయటకు సిమ్టమ్స్ కనిపించచ్చు, కానీ లాంగ్ రన్లో డిసీజెస్ కూడా, ఫిజికల్ డిసీజెస్ కూడా కాజ్ చేస్తాయి. అయితే ఇంకొక మెత్త కూడా ఏంది అని అంటే, ఇది చాలా కామన్గా యూజువల్గా మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ దగ్గర నుంచి వింటుండొచ్చు. ఇట్స్ లైక్ మేము అసలు షుగరే తినమండి, మాకెందుకు షుగర్ వచ్చింది, మాకంటే లైక్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు ఉంటారు రోజు తింటుంటారు, కానీ వాళ్ళకి షుగర్ ఎట్లాంటిది ఉండదు అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఆల్సో. సో దానికి ఏమి ఆన్సర్ ఇస్తారు? సో షుగర్ తినడం వల్ల డయాబెటీస్ వస్తుంది అంటే నేను ఫస్ట్ థింగ్ నా పేషెంట్స్కి చెప్పేది, స్టాప్ యువర్ ఇంటేక్ ఆఫ్ షుగర్. అది చేస్తే టాబ్లెట్స్ ఎందుకు, ఇన్సులిన్ ఎందుకు, ఆర్ అదర్ మెడికేషన్స్ ఎందుకు, రైట్? సో షుగర్ ఒక్కటే ఎప్పుడూ కాజ్ కాదు. ఇందాక స్ట్రెస్ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్ ఎలానో షుగర్ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్ అయితే కాదు డయాబెటీస్ కాజ్ చేయడానికి. అలా అయితే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, మార్నింగ్ ఐ హ్యాడ్ ఏ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ ఇడ్లీ, 2 ఇడ్లీస్ తిన్నాను. సో లెట్ అస్ అస్యూమ్ ఆఫ్టర్ 2 hours నా షుగర్ చెక్ చేసుకున్నాను, 120 వచ్చింది. సో రేపు 4 ఇడ్లీస్ తిన్నాను, అదే 2 hours చెక్ చేసుకున్నాను, ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేయాలంటే 240 రావాలి నా దాంట్లో షుగర్, బట్ 120 వస్తుంది. ఎందుకు? ప్రపోర్షనేట్గా నా బాడీలో ఇన్సులిన్ దాని తగ్గట్టు సెక్రెట్ అవుతుంది. ఇప్పుడు నేను తినని టైంలో, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ 8 o'clock చేయాలి, ఆ రోజున చేయలేదు, అప్పుడు ఇన్సులిన్ సెక్రెట్ కాదు దాని తగ్గట్టు. సో నా దాంట్లో ఎంత తింటానో అంత ఇన్సులిన్ దాని తగ్గట్టు ప్రపోర్షనేట్గా సెక్రెట్ అయి నా షుగర్ లెవెల్స్ని మళ్ళీ బ్యాలెన్స్గా తీసుకొస్తుంది. సో బట్ ఎప్పుడైతే మన అదర్ కారణాలు ఇందాక అన్నట్టు స్ట్రెస్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ, యాజ్ వెల్ యాజ్ లైఫ్ స్టైల్ పూర్గా ఉండడం కానీ, వీటన్నిటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెంట్ అవుతుంది, అంటే ఉండి కూడా సరిగ్గా పనిచేయదు, ఆర్ ఈ ప్రపోర్షనేట్ రైజ్ ఆఫ్ ఇన్సులిన్ తగ్గిపోతుంది. అంటే 2 ఇడ్లీస్ తిన్నప్పుడు 100 రైజ్ అవుతే 4 ఇడ్లీస్ తిన్నప్పుడు 100 ఉండదు, 150, 160 అవుతుంది. అంటే వాళ్ళకి డయాబెటీస్ వచ్చేసింది, ఆర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉంది అని, ఆర్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు, ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని. అలాంటి వాళ్ళు అప్పుడు వాళ్ళ డైట్లో మోడిఫై చేసుకుంటే వాళ్ళకు ఇన్ ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా ఉంటుంది, వస్తే దాన్ని కొద్దిపాటిగా కంట్రోల్ చేయగలుగుతాం. అంతేగాని నేను షుగర్ ఎక్కువ తింటున్నాను కాబట్టి వాళ్ళు నా ఫ్రెండ్ షుగర్ ఎక్కువ తింటున్నాడు, అతనికి డయాబెటీస్ లేదు, నేను ఎక్కువ తింటాను, నేను అసలు తినను, నాకెందుకు వచ్చింది అన్నది పెద్ద మిత్. ఇట్స్ లైక్ ఇవాళ కూడా ఒక 50 పేషెంట్స్ చూస్తే 3 పేషెంట్స్ 4 పేషెంట్స్ ఇదే మాట్లాడతారు. పాత డయాబెటిక్ పేషెంట్స్ కూడా నేను అసలు నిన్న ఈ 3 monthsలో ఏం తినలేదు, నాకెందుకు షుగర్ పెరిగింది అంటారు. సో దిస్ ఈజ్ లైక్ ఏ వెరీ కామన్ క్వశ్చన్ ఇన్ ద సొసైటీ. అంటే రోజు ఎక్స్ప్లెయిన్ చేసి బట్ స్టిల్ మళ్ళీ వచ్చినప్పుడు సేమ్ క్వశ్చన్ రిపిటేషన్ బ్యాక్. ఓకే, యాజ్ అ డాక్టర్ మీకు తెలిసి ఉంటుంది కదా, వాట్ ఈస్ దట్ దే థింక్ జనరల్గా జనాలు అనుకునేది దిస్ ఇస్ హెల్దీ హ్యాబిట్ అని అనుకుంటూ ఉంటారు, బట్ దట్ ఈస్ ద వర్స్ట్ హ్యాబిట్. అట్లాంటిది ఏమన్నా మీ దగ్గర? యా, చాలామంది నేను డయాబెటిక్ పేషెంట్సే తీసుకోండి, నేను ఆస్క్ దెమ్ మీరు వర్కౌట్ చేస్తున్నారా రోజు, దట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ షుగర్ అంటే నాకు అవసరం లేదు సార్, రోజంతా నేను నడుస్తుంటాను, నా వర్క్లో నేను బిజీ ఉంటాను, నా వర్క్ అంతా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది, సో ఇంకా నాకు ఎందుకో ఒకటి అంటారు. సెకండ్ థింగ్ ఇండియన్ సినారియో, మెయిన్గా సౌత్ ఇండియన్ సినారియో, మీరు డయాబెటికా సార్, రైస్ తగ్గించారా అని అడుగుతాను. సో దే ఆస్క్ సింపుల్ క్వశ్చన్, నేను ఒకటే మీల్ రైస్ తింటాను అంటారు. సో పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు అంటాను, ఐ హ్యావ్ ఏ సేమ్ సింపుల్ సౌత్ ఇండియన్ డైట్ సార్, ఇడ్లీ దోశ తింటాను అంటారు. సరే ఇది కూడా రైసే కదా అంటే, అవునా సార్ రైస్ అంటారు. మరి ఈవినింగ్ నైట్ ఏం తింటారు అంటే, మళ్ళీ పోహా, కిచిడి అలాంటివి తింటారు. అరే ఇది రైసే కదా అంటే, రైస్ అంటే మనం చేసుకునే రైస్ టైపే ఉండాలి కానీ అలా డిఫరెంట్ టైమ్స్లో ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకొని తిన్నా, కళ్ళు తెరిచి తిన్నట్టే కదండి. సో దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇదే కాకుండా ఇప్పుడు స్లీప్ ప్యాటర్న్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దే కమ్ అండ్ సే దట్ నాకు వర్క్ ఉంది సార్, నేను యాక్టివిటీ చేయలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను, నిద్ర మ్యాండేటరీగా నేను వర్క్ చేయాల్సిందే అన్నట్టు. సో ఇవన్నిటి వల్ల లైఫ్ స్టైల్ వల్ల ఇవాళ ఒకరోజు
రేపు ఒక రోజు ఆర్ ఇది నడుస్తూ ఒకటి యాడ్ అయ్యి ఈ ఫ్యాక్టర్స్ ఆర్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లమ్స్ కాజ్ అవుతాయి, కానీ ఒకరోజు చేయడం వల్ల అయితే కాదు ఇవన్నీ. మీరు ఇందాక ఇనీషియల్గా మనం మాట్లాడుకున్నప్పుడు వాకింగ్ ఎక్సర్సైజ్ సరిపోతుంది అన్నారు కదా. డయాబెటీస్ పేషెంట్ నార్మల్గా వాకింగ్ చేస్తే సరిపోతుందా ఆర్ ఒక స్ట్రక్చర్డ్ ఎక్సర్సైజ్ ప్లాన్ ఉండాలంటారు? యా, ఇట్ డిపెండ్స్. ఏజ్ ఇప్పుడు వైజ్ వెన్ వి ఒక 60 years పర్సన్ వచ్చారు మన దగ్గరికి, హీ సెడ్ దట్ హీస్ అ డయాబెటిక్. సో 60 years పర్సన్కి ఎలా ఉంటాయి జాయింట్స్, నీ జాయింట్స్ దర్ నాట్ కంఫర్టబుల్ ఎనఫ్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్ ద నీ జాయింట్స్ ఫామ్ అయిపోతాయి. అలాంటి వాళ్ళకి మనం నడవమన్నాం అనుకోండి, వీఆర్ మేకింగ్ హిమ్ మోర్ అన్కంఫర్టబుల్ ఇన్ హిస్ జాయింట్స్. ఇంకా మనము ఎర్లీగా టోటల్ నీ రీప్లేస్మెంట్కి పుష్ చేస్తున్నట్టే. సో అలాంటి వాళ్ళకు వీ సే దట్ డూ సమ్ అదర్ యాక్టివిటీ విచ్ వీ క్యాన్ హ్యావ్ ఎ లిమిటేషన్ ఆఫ్ మూమెంట్ ఓవర్ ద నీ, లైక్ కూర్చొని చేసుకునే ఎక్సర్సైజెస్ ఆర్ స్విమ్మింగ్ ఇలాంటివి. సో వాళ్ళ పద్ధతుల బట్టి మనం యాక్టివిటీ డిసైడ్ చేయగలుగుతామే, కానీ ఇది మ్యాండటరీగా వాకింగే చేయండి ఆర్ ఇలాంటి లైఫ్ స్టైలే చేయండి అని ఏమీ లేదు. సో జనరలైజ్డ్గా ఏంటంటే ఒక యాక్టివిటీ ఫిక్స్ అయిపోతే బోర్ కొడుతుంది కాబట్టి, సో చేంజ్ యువర్ యాక్టివిటీస్. దేర్ ఆర్ మల్టిపుల్ యాక్టివిటీస్. ఇప్పుడు జిమ్లో స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ కార్డియో ఉంటుంది. సో రెండు మిక్సప్ చేసుకోవడము. ఆర్ యూ కెన్ హ్యావ్ ఎ సింపుల్ స్విమ్మింగ్. లేదు జిమ్ లేదు, ఎక్కడికి వెళ్ళలేను, ఇంట్లో ఒక రూమ్ ఉంది, సింపుల్గా కొన్ని యోగా ఎక్సర్సైజెస్. పొద్దున్న టీవీ ఛానల్ పెడితే ఒక 30-40 టీవీ ఛానల్స్లో 6 to 8 మధ్యలో ఎక్సర్సైజెస్ చూపిస్తారు. అలాంటి వాళ్ళు ఇలాంటి కూర్చొని చేసుకునే ఎక్సర్సైజెస్ ఉంటాయి. అట్లా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు, కానీ కనీసం మూమెంట్స్ చేసినా సరిపోతుంది. సో ఇనిషియల్గా ఎవరైనా స్టార్ట్ చేస్తే మన దాంట్లో ఎలా స్టార్ట్ చేయగానే విగరస్గా ఒక 1-2 గంటలు చేసేస్తారు. దానివల్ల మళ్ళీ ఇంకో 1 week లేవరు. సో నాకు పెయిన్స్ పెరిగిపోయి యాక్టివిటీ చేస్తే నాకు యాక్టివిటీ పడదు అని ఒక మ్యాండేటరీ థింగ్ పెట్టేసుకొని మానేస్తారు. సో అలా కాకుండా ఒక జిమ్ ట్రైనరు, లేకపోతే సమ్ టీవీస్లో సమ్ షోస్లో, ఇవాళ రేపు ఇంటర్నెట్ ఆర్ యూట్యూబ్ సోషల్ మీడియా ఎంత పెరిగింది. సో లాట్ ఆఫ్ క్లాసెస్, లాట్ ఆఫ్ యాప్స్ వస్తున్నాయి. సో వీ కెన్ స్లోలీ ట్రైన్. బిగినర్స్కి ఎలా ఉంటుంది, మిడిల్లో చేసే వాళ్ళకి ఎలా పెంచుతూ పోవాలి, ఏ యాక్టివిటీ మనకు సరిపోతుంది బిగినర్స్కి, ఇవన్నీ చూసుకుంటూ మెల్లమెల్లగా ప్రాసెస్ చేస్తే ఆల్వేస్ బెటర్. బట్ ఇదే యాక్టివిటీ చేయాలి, ఇలానే చేయాలి అంటూ ఏమీ లేదు. వి షుడ్ బర్న్ అవర్ క్యాలరీస్, వి షుడ్ హ్యావ్ ఎ గుడ్ మెటబాలిజం. మనము డయాబెటిక్స్లో యాక్టివిటీ ఎందుకు, మన ఇన్సులిన్ని స్టిమ్యులేట్ చేయాలి. సో ఇన్సులిన్ని స్టిమ్యులేట్ చేయాలంటే ఇదే యాక్టివిటీ అని మ్యాండేటరీగా ఏం లేదు. ఎనీ యాక్టివిటీ, ఎనీథింగ్ విచ్ బర్న్స్ ద క్యాలరీస్ విల్ ఆటోమేటికలీ స్టిమ్యులేట్ ఇన్సులిన్. డయాబెటీస్ ఉంది అని తెలిసిన తర్వాత వాట్ ఈస్ దట్ బిగ్గెస్ట్ మిస్టేక్ దే మేక్? మన ఇండియన్స్లోనే చెప్తాను, నా పేషెంట్స్లోనే. ఫస్ట్ థింగ్, ఇలా హెల్త్ చెకప్స్లో చేసుకున్నప్పుడు డయాబెటీస్ కనిపిస్తుంది, అంటే షుగర్ లెవెల్స్ కనిపిస్తాయి. దే థింక్ దట్ నిన్న బాగా తినేసాను కాబట్టి ఆ రిపోర్ట్ తప్పు. సో సెకండ్ థింగ్ ఏంటంటే మళ్ళీ చేసుకోవడం మర్చిపోతారు, ఎందుకు, వాళ్ళకి సిమ్టమ్స్ ఏం లేవు కాబట్టి. సెకండ్ థింగ్ ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గర చూసుకోకుండా, ఎవరికి చెప్పకుండా డైట్ మార్చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే నేను నిన్న షుగర్ ఎక్కువ తిన్నాను, చాలా రోజుల నుంచి స్వీట్స్ తింటున్నాను, ఆర్ బేకరీ ఐటమ్స్ తింటున్నాను, క్రేవింగ్స్ పెరిగిపోయాయి కాబట్టి లేట్ నైట్స్ తిన్నాను, ఇవి వాళ్ళే కొన్ని గూగుల్లో సర్చ్ చేసో యూట్యూబ్లో సర్చ్ చేసో చేయడం చేస్తారు. థర్డ్ థింగ్ ఏంటంటే చాలామంది నాకు సిమ్టమ్స్ లేవు కదా, ఈ రిపోర్ట్ తప్పు అన్న ఉద్దేశంలో ఇంకోసారి చేసుకోరు, భయంతో చేసుకోరు. అండ్ దాన్ని ఎలా చెప్తారంటే నాకేంటంటే సిమ్టమ్ లేదు కదా, తప్పిచ్చారు రిపోర్ట్, నిన్న బాగా తినేసాను కదా అని దాన్ని మర్చిపోతారు. సో బిగ్గెస్ట్ మిస్టేక్ ఈజ్ ఆ టెస్ట్ని మళ్ళీ చేసుకోకపోవడము ఆర్ దాన్ని నమ్మకపోవడం ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ ద సొసైటీ. సో సింపుల్గా డాక్టర్ని కలిస్తే ఏముంది, అది తప్పు ఉండొచ్చు, రిపోర్టు మళ్ళీ రిపీట్ చేయొచ్చు, ఏముంది, మా అంటే కొద్ది ఖర్చు అవుతుంది, బట్ వీఆర్ ఇన్ ఏ సేఫర్ రేంజ్ కదండి. అంటే లైక్ సో అప్పుడు డాక్టర్ ఏం చేస్తారు, దాన్ని బట్టి అవసరం ఉంటే ప్రీ డయాబెటీస్ ఉంటే లైఫ్ స్టైల్, డయాబెటీస్ ఉంటే మినిమల్ మెడికేషన్. బట్ ఆ మెడికేషన్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు, నన్ను పక్కన వాళ్ళు ఎప్పుడు డయాబెటిక్ అనుకుంటారు, వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు అన్న మెయిన్ సొసైటీలో బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే, ఏదైనా డిసీజ్ అంటే డయాబెటీస్ అనేది ఒక అంటువ్యాధి లాగా చూస్తారు. అంటే ఇది డయాబెటీస్ అంటే నా పక్కన వాళ్ళు చూస్తుంటారు, సో నన్ను ఒక జాలిగా చూడడమో లేకపోతే ఇంకేదైనా అనుకుంటారో అని మెయిన్గా దాన్ని ఎక్స్పోజ్ చేయకపోవడం జరుగుతుంటుంది సొసైటీలో. నిజమే 100%. సో ఆర్ జెనెటిక్స్ డెస్టినీ ఇన్ డయాబెటిస్ ఆర్ కెన్ లైఫ్ స్టైల్ ఓవర్రైడ్ ఫ్యామిలీ హిస్టరీ టు? ఇది మనం ఇందాక డిస్కస్ చేసాము, బట్ కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకుంటే బెటర్. ఏంటంటే జెనెటిక్స్ ద్వారా డెఫినెట్గా అంటే పేరెంట్స్కి ఉంటే మనకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా మట్టికి ఎక్కువ ఉంటుంది. అండ్ జెనెటిక్స్ని ఎప్పుడైనా ఎవరు రివర్స్ చేయరాదు. దిస్ ఈజ్ అన్మాడిఫైబుల్ ఆర్ డెఫినెట్లీ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్. బట్ ఎప్పుడైనా జెనెటిక్స్తో వచ్చే డయాబెటీస్ యూజువల్గా పుట్టగానే ఆర్ అడాలసెన్స్లో ఎర్లీ ఏజ్లో అయితే రాదు, అంటే 25-30లో అయితే రాదు.
సో బట్ ఎవరికి వస్తుంది జెనెటిక్స్? ఇప్పుడు చాలామందికి 30లో డయాబెటీస్ రాగానే నా దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతారు, నాకు ఫ్యామిలీ హిస్టరీ మా పేరెంట్స్కి ఉందండి, నాకు డయాబెటీస్ అందుకే వచ్చేసింది. బట్ వాళ్ళకు డయాబెటీస్ 50లో వచ్చే 30లో రావడానికి కారణం పేరెంట్స్ కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్. సో అంటే వాళ్ళు స్ట్రెస్ కానీ ఇందాక అన్నట్టు ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ యాడింగ్ అప్ విత్ జెనెటిక్ కాజెస్ ఇంపోజింగ్ ఆన్ ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్. సో ఇలాంటి వాళ్ళకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, మనం దాన్ని అవాయిడ్ చేయలేము, బట్ అట్లీస్ట్ పుష్ అయితే చేయగలుగుతాం కదండి. 30, 40, 50స్కి అయితే పుష్ చేయగలుగుతాం. మన చేతిలో ఉంది ఏంటి? మన ప్రాపర్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం. అప్పటికి కూడా వస్తే మనం ఏం చేయలేం. బట్ చాలా మట్టుకి నేను చూసిన మట్టుకి ప్రాపర్ లైఫ్ స్టైల్ పాటించే వాళ్ళు స్ట్రాంగ్ ఫ్యామిలీ స్టైల్, అంటే బోత్ ద పేరెంట్స్ డయాబెటిక్ ఉండి అది కూడా వాళ్ళకి ఎర్లీ ఏజ్ ఆన్సెట్ పేరెంట్స్కి వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే 45-50 వరకైనా మినిమం పుష్ చేయొచ్చండి. Okay. So, what's the future of diabetes care? Are we close to cure or just smarter management? Yeah, so it depends on what is the cause of diabetes. If insulin deficiency is the cause of diabetes, then requirement of medications, or I can say it is a controllable disease rather than curable disease. Okay. But when you say about lifestyle causing more impose on diabetes, like obesity, central obesity, where like BMI is more than 35-40, where insulin resistance is the main component of causing diabetes, then reversal is possible, or in fact we can say remission. Remission ki reversal ki difference ఏంటంటే, reversal is you stop all the ఫ్యాక్టర్స్ విచ్ యూఆర్ కంట్రోలింగ్ ద డయాబెటీస్, లైక్ లైఫ్ స్టైల్ అన్నిటిని ఆపేసినా కూడా మళ్ళీ రాకపోవడాన్ని రివర్సల్ అంటారు. రెమిషన్ ఫర్ మెడిసిన్స్ ఇస్ నథింగ్ బట్ యూ క్యాన్ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ స్టాపింగ్ ద మెడికేషన్ విత్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ డైట్ అండ్ యాక్టివిటీ అండ్ స్లీప్ ప్యాటర్న్స్. సో ఇలాంటిది ఒబేసిటీ ఉన్న వాళ్ళకంటే వెయిట్ 35, BMI 35-40 ఉండి వాళ్ళకు ఒకవేళ డయాబెటీస్ ఆ స్టేజ్లో వస్తే వాళ్ళ అంటే లైఫ్ స్టైల్ వల్లనో మెడికేషన్స్ వల్లనో ఇఫ్ దే లూజ్ దేర్ వెయిట్ అండ్ దేర్ BMI బికమ్స్ నార్మల్, దెర్ ఈస్ ఎ ఛాన్సెస్ ఆఫ్ రెమిషన్ ఆర్ రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ ఫర్ దట్ people, mainly in terms of medications. Okay. Can you give a real patient example? Last 2 years nunchi you have been hearing lot of weight loss drugs. Yeah, so in fact those are not actually weight loss drugs, those are diabetic drugs. Ante diabetic sugar ni control chese drugs weight loss ga ekkuva promote avutunnayi. దీనే GLPs అంటారు. ఈ GLPs అనేవి ఏంటంటే మన US మార్కెట్లో ఎప్పుడో 3-4 years బ్యాక్ వచ్చాయి, ఇండియాలో లాస్ట్ ఏప్రిల్ నుంచి వచ్చాయి. ఈ GLPs మెయిన్గా వీ యూజ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఒబేస్ అండ్ డయాబెటిక్. అంటే ఒబేసిటీతో పాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు సిమిలర్గా నాన్ డయాబెటిక్ అండ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాం. బికాస్ దిస్ విల్ నాట్ కాజ్ హైపోగ్లైసిమియాస్. అంటే డయాబెటీస్ లేకుండా కూడా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఇది ఇస్తే షుగర్ పడిపోతుందన్న భయం చాలా మందిలో ఉంటుంది, కానీ షుగర్ పడిపోదు, మెయింటైన్ అవుతుంది. సో ఎవరికైతే ప్రీ డయాబెటీస్ ఉండి ఒబేసిటీ ఉందో ఇలాంటి డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఈ డ్రగ్ మన బ్రెయిన్ మీద యాక్ట్ చేసి మన ఎపటైట్ని తగ్గించడము, మన డైజెస్టివ్ ప్రాసెస్ని స్లో చేయడము, మన ఫ్యాట్ సెల్స్ని బర్న్ చేయడం, లిపోలైసిస్, అండ్ మన లివర్ నుంచి గ్లూకోజ్ రిలీజ్ చేయడము తగ్గిస్తుంది. సో ఎప్పుడైతే లిపోలైసిస్ అవుతుందో, మన ఫ్యాట్ బర్న్ అవుతుందో, ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ అవుతుంది. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే డిసీజెస్ అన్నీ కూడా రివర్సల్ చూస్తున్నాం, లైక్ ఫ్యాటీ లివర్, కొందరికి బ్లడ్ ప్రెషర్స్ తగ్గడము, కొలెస్ట్రాల్స్ తగ్గడము, సిమిలర్లీ డయాబెటీస్ ఉంటే రివర్సల్ అవ్వడము, ప్రీ డయాబెటీస్ ఉంటే పోవడం. ఓకే, సో ఇవి ఈ డ్రగ్స్ వల్ల గుడ్ అడ్వాంటేజ్. బట్ స్టిల్ ఈ డ్రగ్స్ వల్ల మళ్ళీ సేమ్ మన సోషల్ మీడియా వల్లనో ఇంకో వల్లనో చాలా మందికి ఏదో డిసీజ్ వస్తుందో, ఈ డ్రగ్స్ భయంకరమనో, ఈ డ్రగ్స్ వల్ల ప్రాబ్లం అవుతుందో, ఇంకేదైనా కారణం అవుతుందో, ఇంకేదైనా ఇష్యూస్ అవుతున్నాయో అన్నది చాలా మందికి కనిపిస్తుంది. సో దానివల్ల కొందరు భయపడి వాడకపోవడమో, పక్కన ఎవరైనా చెప్పి దానివల్ల వాడకపోవడమో జరుగుతుంది. బట్ ఐ కెన్ సే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రగ్ హూ ఆర్ ఒబేస్ విత్ డయాబెటీస్, రివర్సల్ ఈస్ పాసిబుల్ ఫర్ దోస్ పీపుల్ యూజింగ్ దిస్ డ్రగ్. ఓకే, సో వాట్స్ ద వన్ థింగ్ వ్యూవర్స్ కెన్ స్టార్ట్ టుడే? ప్రాపర్ లైఫ్ స్టైల్, మెయిన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 things అండి. ఓకే, సో 1 thing 5 వేస్లో ఫాలో చేస్తే హెల్ప్ అవుతుంది. ఒకటి, గుడ్ డిక్రీజ్ యువర్ స్ట్రెస్. స్ట్రెస్ అయితే తగ్గించలేం కాబట్టి యాడింగ్ స్ట్రెస్ బస్టర్స్ ఇన్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మూవీస్ వాచ్ చేయడం స్ట్రెస్ బస్టర్. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. ట్రై టు ఇన్కల్కులేట్ ఇన్ డే టు డే సినారియో సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్. గుడ్ స్లీప్, టైమ్లీ రెగ్యులర్లీ స్లీప్, అట్లీస్ట్ 7 hours a day. 8 hours అందరు బుక్కిష్లో చెప్తారు, కానీ 7 hours అయినా మనకు 10కి పడుకుంటే 5కి లేవడం, అలా ఒక టైం టేబుల్ లాగా ఫాలో చేయడం ఇంపార్టెంట్. డైట్, timely food, a small quantity frequent meals if you are a diabetic. If you are a non-diabetic, intermittent fasting, but do it in a regular way. Okay. That too, I encourage doing 14-10 or 16-8. And but
not skipping meal is advantage, but take 3 meals, but take in a concise period of 8 hours during 16/8 fasting. And try to do good physical activity. మీ పరిధిలో ఏది కంఫర్టబుల్ అయితే ఎకనామిక్ పరంగానో మీ జాయింట్స్ పరంగానో డూ సమ్ యాక్టివిటీ డైలీ అట్లీస్ట్ 6 days a week, అట్లీస్ట్ 1 hour a day. ఓకే. అండ్ ఇవన్నిటి వల్ల ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతుంది కదండి. సో ఈ 5 things: వెయిట్, స్ట్రెస్, స్లీప్, డైట్, యాక్టివిటీ. ఓకే. సో వాట్స్ అ మిస్టేక్ దట్ ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో డూ? ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కాదని ఇండియాలో మెయిన్గా ఏంటంటే సిమ్టమ్స్ ఉంటేనే డిసీజ్ ఉంది అన్న మెయిన్ థింగ్ ఫాలో అవుతారు. సో చాలా డిసీజెస్ లైక్ మెటబాలిక్ డిసీజెస్, ఒబేసిటీ, డయాబెటీస్, ఫ్యాటీ లివర్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, హైపర్ టెన్షన్, ఈ డిసీజెస్ ఆర్ ఆల్ సైలెంట్ డిసీజెస్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. దే డోంట్ ప్రొడ్యూస్ యూజువలీ సిమ్టమ్స్. సో సిమ్టమ్స్ ఉంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం, సిమ్టమ్స్ ఉంటే హెల్త్ చెకప్ చేయించుకుందాం అని పెద్ద మిస్టేక్ ఫాలో చేస్తున్నారు. సో ఇట్ ఈస్ బెటర్ మనకు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా యాన్యువల్గా 40 years దాటిన వాళ్ళందరూ ఆర్ సిమిలర్గా ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంటే దాని పరంగా ఆ పర్టికులర్ డిసీజెస్కి రెగ్యులర్గా స్క్రీన్ చేసుకోవడం ఇట్ ఈస్ బెటర్ వే, నాట్ బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్. ఇట్ ఈస్ ఒక మన ఈ యాన్యువల్గా ఇది చేయాలి, ఇది పే చేస్తాము, అవి చేస్తాం కదా, ఇది కూడా ఒక యాన్యువల్గా ఇన్సూరెన్స్ ఎలా పే చేస్తారో హెల్త్ చెకప్ కూడా చేసుకోవడం బెటర్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. చాలా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.